ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక సంఘటన చెప్తానండి. ఒక కుమ్మరి ఒక మట్టిని తీసుకొని చాలా కొండలు తయారు చేశాడండి అందంగా కనిపించడానికి. సో ఒక టేబుల్ మీద లైన్గా పెట్టాడండి. కానీ ఈ చివరిలో మాత్రము ఒక కొండను మాత్రం తయారు చేయకుండా మట్టిని అలాగే పెట్టేశాడండి. సో ఆ మట్టి అనుకుంటుంది, ఏంటి నన్ను పక్కన పెట్టేశారు, ఏంటి నా పరిస్థితి, నన్ను ఎవరు పట్టించుకోరా అని అనుకుంటుందండి మట్టి. కానీ కుమ్మరికి ఒక ప్లాన్ ఉందండి. ఏదైతే మూలలు పెట్టేశాడో ఆ మట్టిని తీసుకొని దాన్ని మంచి షేప్గా, మంచి బ్యూటిఫుల్గా, చూడటానికి చాలా ఆకర్షించేలాగా ఆ మట్టితో మంచి కొండను తయారు చేశాడండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మట్టి ఎలాగైతే బాధపడిందో బహుశా ఈరోజు మనము కూడా అలాగే బాధపడుతుంటాను. నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను మూల పెట్టేశారు, ఎంతో దుఃఖంతో ఉన్నాం అనుకుంటాను. ఒకసారి దేవుని యొక్క వాక్యం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా 1:5 అంటారు, నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని అంటాను. చూసారా వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోరని, కానీ దేవుడు మనల్ని ముందుగానే మన జీవితాన్ని సరిదిద్దాలని, సరి చేయాలని, మంచి షేప్ చేయాలని ముందుగానే కుమారి ఎలాగైతే ప్లాన్ చేశాడో మన దేవుడు కూడా మన జీవితం గురించి అట్లాగే ప్లాన్ చేశారండి. సో ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయొద్దు, ఎప్పుడు నేను ఇంతే అని అనుకోవద్దు. కుమారి చేతిలో పడినట్టు దేవుని చేతిలో నువ్వు పడతావు నేను నమ్ముతున్నాను. అని కనుదృష్టి మన మీద ఉందని నమ్ముతున్నాను. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.